హలో ఎలా ఉన్నారు? నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు మహామేధ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనతో పాటు పృథ్వీ ఉన్నారు. పృథ్వీ వచ్చేసి ఈ మధ్య డేటా అనలిస్ట్ జాబ్ క్రాక్ చేశారు. నిన్న మొన్నటి వరకు మీలాగే స్ట్రగుల్ అవుతూ ఒక మంచి జాబ్ కొట్టాలని చెప్పి పృథ్వీ ట్రై చేశారు. అండ్ ఆయన డ్రీమ్ ఈ మధ్య ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఈ రోజు మనం పృథ్వీతో మాట్లాడి కొన్ని ఇన్సైట్స్ తెలుసుకుందాం. జాబ్ మార్కెట్లో తను స్ట్రగుల్ చేసి ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేసి ఫైనల్గా ఒక డ్రీమ్ జాబ్ కొట్టారు. సో పృథ్వీని అడిగితే కనుక అసలు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఒక ఫ్రెండ్తో కాన్వర్సేషన్ చేసిన ఒక ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ఇది ఒక ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూ, మనకి డిస్కనెక్షన్ ఉంటుంది. ఇలాంటి ప్రిజంప్షన్స్ ఏం పెట్టుకోకుండా కొద్దిగా ఓపెన్ మైండ్తో ఈ ఇంటర్వ్యూ అంతా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ మంచి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు, నాన్ టెక్నికల్ సైడ్ నుంచి టెక్నికల్ సైడ్కి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ మొత్తం వినండి. యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూస్ఫుల్. పృథ్వీ, ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మీ ఎక్స్పీరియన్స్ మా అందరితో షేర్ చేసుకోబోతున్నారు. చాలామంది స్టూడెంట్స్ అసలు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఒక మంచి జాబ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాగ దీని గురించి విపరీతంగా ఆలోచిస్తారు, ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తారు, వీడియోస్ కింద వందల కమెంట్లు వస్తూ ఉంటాయి అండ్ ఓల్డెన్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. గోయింగ్ టు షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ముందుగా మీరు మీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్పండి. అసలు మీరు ఏం చేసేవాళ్ళు, ఈ డేటా సైన్స్లోకి మీరు రావాలంటే ఎందుకు అనుకున్నారు, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గివ్ అస్ అ కంప్లీట్ రన్. నేను వచ్చేసి హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చదివింది సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో డిగ్రీ చేశాను. తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేశాను. సో ఈ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయడం వల్ల నాకు డేటా సైన్స్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్కడి నుంచే నాది జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత నేను ఒక కోవిడ్ టైంలో నాది ఆల్మోస్ట్ ఆ టైంలో పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యాను. సో జాబ్స్ కొంచెం కష్టం అయ్యింది. డేటా సైన్స్లో వెళ్ళాలంటే ఆ టైంలో కొంచెం కష్టం అనిపించింది. అలాగే నాకు అంత స్కిల్స్ కూడా డేటా సైన్స్లో కోడింగ్లో చాలా స్టాటిస్టిక్స్లో చేశాను సబ్జెక్ట్ ఉండే, బట్ కోడింగ్ అంత రాకుండే నాకు. సో ఇంకా కూడా స్కిల్స్ అవసరం ఉండేనేమో. సో ఆ టైంలో క్రాక్ చేయలేకపోయాను. సో ఒక నాన్ టెక్నికల్ జాబ్ జాయిన్ అయ్యాను. ఒక 1.5 year తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ చూసుకున్నాను. ఇన్స్టిట్యూట్ చూసి జాయిన్ అయ్యి దాంట్లో కోర్స్ చేశాక ఇలా జాబ్ చేస్తున్నాను. మీరు జాబ్లో జాయిన్ అయినండి 1 year అయ్యింది. 1 year అయింది ఈ డేటా సైన్స్ జాబ్. కొత్త జాబ్లో జాయిన్ అయ్యి 1 year అనలిస్ట్ మీరు జాయిన్ అయ్యి 1 year అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పింది స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ మీకు కలిగిందని చెప్పి చెప్తారు. ఎవరైనా ఇప్పుడున్న భూమి చూసి డేటా సైన్స్లో ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారు, బట్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. మీకు అది కొద్దిగా ప్లస్ అయింది. అయితే ఇలా కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? స్టాటిస్టిక్స్ కానీ ప్రాపర్టీ వీటి గురించి తెలియని వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? యూ రికమెండ్ ఎనీ బుక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే కొంచెం దాని గురించి ఫస్ట్ చదువుకొని లేదా రీసెర్చ్ చేసి అసలు ఏముంటుంది డేటా సైన్స్ అంటే, అసలు డేటా అనాలిసిస్ అంటే ఏముంటుంది దాంట్లో అనేది అట్లీస్ట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని స్టార్ట్ చేయడం బెటర్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో దిగాక మళ్ళీ ఇంట్రెస్ట్ లేదని డబ్బులు వేస్ట్ చేశాక, మళ్ళీ టైం వేస్ట్ చేశాక, మళ్ళీ ఇంట్రెస్ట్ రాలేదని వెనుకకి వెళ్ళే కంటే ముందే కొంచెం రీసెర్చ్ చేసుకొని ఏదైనా ఫస్ట్ వెబ్సైట్లో చదువుకుంటూ లేదా యూట్యూబ్లో కొన్ని బేసిక్స్ నేర్చుకుంటూ అలా నేర్చుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, బుక్స్ అయితే మీరు బుక్స్ ప్రిఫర్ బుక్స్ నేను ప్రిఫర్ చేయను. ఓకే, పర్సనల్లీ నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే బుక్స్లో ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. మేబీ అది ఒక ఫ్రెషర్కి అంత అవసరం లేదేమో, స్టార్టింగ్లో చాలా ఎక్కువ అయిపోతుంది. సో అవసరానికి మించి ప్రాపర్టీ స్టాటిస్టిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఐడియల్లీ మీరు చెప్పేది ఒక ప్రైమర్ లాంటిది, ఒక చిన్న మినీ క్రాష్ కోర్స్ లాంటిది, యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ లాంటివి చూసి కొద్దిగా స్టాటిస్టిక్స్ వీటి గురించి నేర్చుకుంటే సరిపోతుంది. బుక్స్ అయితే మరి ఇన్ డెప్త్కి వెళ్ళిపోయి అవసరానికి మించిన నాలెడ్జ్ ఇచ్చి ఎక్కువ ఓవరాల్ మీద వస్తాయి. దట్స్ వాట్ యువర్ సేయింగ్, రైట్? ఓకే, సో మీరు డేటా సైన్స్లో జాబ్ చేయాలి అని అనుకున్నప్పుడు లైక్ మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నారు అండ్ మీరు ఎలాంటి రీసెర్చ్ చేశారు? మామూలుగా అకాడమీస్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎవ్రీబడి ఈస్ సేయింగ్ దట్ విల్ టీచ్ డేటా సైన్స్. అందరూ మేము ఎక్స్పర్ట్స్ చేసేస్తూ ఉంటారు, జాబ్ ఇస్తాను ప్రామిస్ చేస్తారు. అండ్ మీరు అమీర్పేట్కి వెళ్ళి నుంచొని కళ్ళు మూసుకొని ఇట్లా ఫింగర్ ఇలా పెట్టి ఇలా ఆపితే ప్రతి చోట ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అండ్ ఇట్లాంటి సెంటర్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా ఓవర్వెల్మ్ అయిపోతారు. అది అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అందరూ ప్రామిసింగ్గానే కనిపిస్తున్నారు, ఎక్కడ నేర్చుకోవాలి? ఇలా అనిపించినప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? అప్పుడు మీరు ఎలా చూస్ చేసుకున్నారు? నాకు ఇది బాగుంది, ఈ సెంటర్ బాగుంది, ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. సో మీ చాయిస్ గురించి చెప్పండి అండ్ ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గురించి కొద్దిగా చెప్పండి. నేను ఫస్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ ఎక్కడ మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయని చూసాను. తర్వాత కరికులం చూసాను.
కరికులం ఎక్కడ బాగుంటుంది. సో తర్వాత రివ్యూస్ చూసుకున్నాను. అమీర్పేటలో చాలా ఉన్నాయి, చెప్పినట్టే చాలా ఉన్నాయి. ఒక చాలా తక్కువ మనీ తోటి మంచిగా ఏమంటారు 1 month 2 months లో ఫాస్ట్ గా అయిపోతారు. ప్లేస్మెంట్స్ కూడా వస్తే లేదో గ్యారెంటీ లేదు అనిపిస్తుంది నాకు. వచ్చినా కూడా చాలా తక్కువ ప్యాకేజ్ లో సెటిల్ అయ్యే జాబ్స్ ఉంటాయని నాకు పర్సనల్ ఒపీనియన్. ఏదో మేము చూపించాం, మీరు అడిగారు, మేము చూపించాం, ఏదో బేసిక్ ప్యాకేజెస్ మిమ్మల్ని ఇది చేస్తారని ఒక చిన్న కన్సర్న్ ఉండే మీకు. అట్లాంటి పర్సనల్ గా ఫీలింగ్ ఉంటే ఓకే. సో నేను అలాంటి అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. ఓకే. సో తర్వాత నేను మెల్లిగా రీసెర్చ్ చేశాను, కొంచెం ఆన్లైన్లో గూగుల్లో త్రూనే సర్చ్ చేశాను, ఓకే, ఫ్రెండ్స్ అడిగాను. సో అలా ఓడిన్ స్కూల్స్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ తెలిసింది. ఓడిన్ స్కూల్ అయితే కరికులం చూశాను, బాగుండే. ప్లేస్మెంట్స్ చూశాను, బాగుండే. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడాను, ప్రామిసింగ్ గా అనిపించింది. ఓకే. సో అక్కడ జాయిన్ అయిపోయాను. ఓకే. సో ఇది ఆన్లైన్ కోర్సా లేకపోతే ఆఫ్లైన్ మీరు ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకోవాలి కోర్స్? ఇది ఆన్లైన్ కోర్సే, వీకెండ్స్ లో ఉంటుంది, సాటర్డే సండే ఉంటుంది. ఓకే, బ్యూటిఫుల్. మీ జాబ్ అయితే ఇంకా క్విట్ చేసి వెళ్ళాల్సిన పని లేదు. సో నేను జాబ్ చేస్తుండే కాబట్టి సాటర్డే సండే ఆఫ్ ఉండే నాకు. సో సాటర్డే సండే 6 hours కూర్చొని నేర్చుకుంటుండే. ఓకే. క్లాసెస్ వింటుండే, లైవ్ క్లాసెస్. సో జాబ్ మానేసి అయితే మీరు మూవ్ అయ్యి చేసిన పని అయితే కాదు ఇది. సో ఒక పక్క జాబ్ చేస్తూ మీరు ఎన్ని డ్యూరేషన్ ఎంత చెప్పండి, లైక్ వాట్ ఈస్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద క్లాస్? ఎన్ని నెలలు మొత్తం ఇది 6 months ఉంటుంది. సాటర్డే సండే రెగ్యులర్ గా ఉంటుంది. దాంతో పాటు మీకు అసైన్మెంట్స్ ఇస్తారు, రైట్, ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఓకే. సో ప్రతిరోజు ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేశారు దీని మీద, ఈ క్లాస్ మీద? ఈ క్లాస్ మీద సాటర్డే సండే వచ్చేసి చెప్పినట్టు 6 hours చేశాను. సాటర్డే 6 hours, సండే 6 hours. తర్వాత నేను డైలీ నాకు మినిమం మాక్సిమం 2 hours పెట్టుకుంటుండే, బట్ 1.5 hour అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుండే. అంటే వాళ్ళు చెప్పిన క్లాసే రివైండ్ చేసుకొని వింటాం, లేదా వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ కూడా పెడుతుండే. సో ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా చూసుకోవడం, ఓకే, అలా కొంచెం కోడింగ్ ఏదైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోవడం. సో ఈ టైం వీక్ మొత్తం కొంచెం ఎంతో కొంత టైం అయితే ఖచ్చితంగా ఇస్తుండే. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తున్నారంటే కనుక ఇట్లా కోర్స్ చేయాలని అనుకుంటున్నారు, కనీసం మినిమం ఎంత ప్రతిరోజు ఎన్ని గంటలు లేకపోతే ఎన్ని నిమిషాలు స్పెండ్ చేయాలి? 45 minutes అలా కూర్చుంటే సరిపోతుందా ప్రాబ్లం మీద, లేకపోతే ఇంకా ఎక్కువ కూర్చోవాల్సి ఉంటుందా? అంటే అది ఇండివిజువల్ పైన డిపెండ్ అవుతుంది. మీరు తొందరగా గ్రాస్ చేసుకుంటున్నారు లేదా మీకు గుర్తుంటుంది అంటే తక్కువ టైంలో చేసుకోవచ్చు, బట్ ప్రాక్టీస్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు దీని గురించి ప్రిపేర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అది మీ ఇండివిజువల్ ఫస్ట్, అది ఇండివిజువల్ చాయిస్ అనేది మీరు చెప్తుంది. ఐ మీన్ డెడికేషన్ బట్టి ఎంత కావాలో అది నేర్చుకోవాలంటారు, కానీ బేస్ నా గురించి నేను చెప్పాను. నాకు 2 hours పడింది. నేను యావరేజ్ స్టూడెంట్. ఓకే. సో నాకు నేను పెద్ద ఎక్కువ స్మార్ట్ ఏం కాదు, లేదా అలా అని చెప్పేసి మొత్తమే పూర్ కాదు. సో నాకు అంత టైం పట్టింది. సో మేబీ నాకు కొంచెం స్టాటిస్టిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ అయింది. లేని వాళ్ళు మేబీ ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుందేమో, లేదా వాళ్ళు ఎక్కువ స్మార్ట్ అయితే తొందరగా గ్రాస్ చేసుకుంటారేమో. ఒక మినిమం చెప్పగలుగుతారు అంటే కోర్స్ మెటీరియల్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మీద చూస్తే రికార్డ్ వీడియోస్ ఉంటాయి అండ్ వీక్లీ సెషన్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. మినిమం ఇంత అయితే స్పెండ్ చేయాలి, ఎలాంటి వాళ్ళు? వాట్ ఈస్ ద మినిమం అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం డ్యూరేషన్? మినిమం ఐ వుడ్ సే వీక్లీ ఒక 8 to 9 hours పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, వీక్లీ 8 to 9 hours ఎఫర్ట్ వేసి కంపల్సరీ అనిపిస్తుంది. ఓకే. పృథ్వీ, మీరు డేటా సైన్స్ వచ్చేసి ఓడిన్ స్కూల్లో చేశానని చెప్పేసి అన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్నెట్లో మనకి అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్లో మీరు చూసుకున్నా కూడా ప్లేలిస్ట్లో టెరాబైట్లు డేటా పెట్టేసేసారు ఫ్రీగా. ఇంత కాంటెంట్ బయట ఉన్నా కూడా మీరు ఓడిన్ స్కూల్కి ఎందుకు వెళ్ళారు? ఏ డిఫరెన్స్ మీరు చూసారు? అండ్ ఫ్రీ కాంటెంట్ మీరు అసలు ట్రై చేయలేదు నేర్చుకోవడానికి? నేను ఫస్ట్లో ఫ్రీ కాంటెంట్ తోటి ట్రై చేద్దాం అనుకున్నాను, చేశాను కూడా. ఓకే. బట్ దట్ వాజ్ టూ మచ్ టు టేక్. అంటే చాలా కంటెంట్ ఉంటుంది, ఏది చేయాలో తెలీదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. తర్వాత ఒక కంటెంట్ చూసాక ఇంకో కంటెంట్కి డైవర్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఒక స్ట్రక్చర్ అనేది ఎక్కడ
అనిపించలేదు. నా మైండ్లో ప్రిపేర్ అవ్వలేకపోయాను నేను. ఓకే. సో ఐ థాట్ టు టేక్ ప్రాపర్ కోర్స్. అందుకే ఓడిన్ స్కూల్లో అయితే కరికులం బాగుంది, ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, వీళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే బాగుంటుంది అనిపించింది. ఓకే. లైన్గా ఒక్కొక్కటి టాపిక్ చూస్ చేసుకుంటారు, దానికి అసైన్మెంట్స్ ఇస్తారు, మళ్ళీ ప్రాజెక్ట్స్ ఇస్తారు, కాబట్టి ఎక్సర్సైజ్ లాగా అయితే ఉంటుంది, మెల్లిమెల్లిగా నేర్చుకోవచ్చు అని ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అంటే స్ట్రక్చర్ అంటే పృథ్వీ ఇక్కడ సారీ ఐ హావ్ టు డిఫర్ హియర్ బట్ స్ట్రక్చర్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లో. స్ట్రక్చర్డ్ కోర్సెస్ చాలా ఉన్నాయి ఎవ్రీవేర్. అందులో లేనిది ఓడిన్లో ఉంది ఏంటి? స్ట్రక్చర్డ్ కోర్స్ అంటే కొన్ని ఉన్నాయి ప్లాట్ఫామ్స్, దాంట్లో కొంచెం పే చేసి మళ్ళీ కోర్స్ చేయొచ్చు. బట్ అది చేశాక ప్లేస్మెంట్స్ రావడం కష్టం, క్లియర్ ప్లేస్మెంట్స్ ఉండవు కదా. సో మనం మళ్ళీ పర్సనల్ గా చూసుకోవడం, జాబ్ ఫండింగ్ అంతా మీ షార్ట్స్ మీదే ఉంటుంది. పర్సనల్ గా మనమే చూసుకోవడం అది కొంచెం కష్టం అనిపించింది నాకు. రైట్. సో ఇంకా లైవ్ క్లాసెస్ ఉంటే ఒకటి డౌట్స్ అప్పటికప్పుడు అడగొచ్చు, లేదా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా అడగొచ్చు. రైట్. అలానే ఇంటరాక్షన్ అనేది స్టూడెంట్స్ మధ్యలో ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్ళతో ఇంటరాక్షన్ వల్ల కూడా కొంచెం మనం ఏ ప్లేస్ లో ఉన్నాం అనేది అర్థమవుతుంది. మనం ఏ ప్లేస్ లో ఉన్నాం, మనం బెటర్ గా ఉన్నామా లేదా వేరే వాళ్ళకంటే ఎంత దూరంలో ఉన్నాం, మన సబ్జెక్ట్ పెరుగుతుందా లేదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అలానే అసెస్మెంట్స్ లో వీళ్ళు వచ్చే మార్క్స్ వల్ల కూడా మనం ఏ ప్లేస్ లో ఉన్నాం అనేది తెలుస్తుంది. అదే ఆన్లైన్ లో చేస్తామంటే మనం చదువుతాం కానీ వాళ్ళు ఇచ్చింది మనం ఏ ప్లేస్ లో ఉన్నాం తెలుసుకోవడం చాలా కష్టం. రైట్. అదే మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్మెంట్స్ అంటే ఇంకా కష్టం. కోర్స్ నేర్చుకునేటప్పుడు స్ట్రగుల్ చేయాలి, మళ్ళీ వెతుక్కునేటప్పుడు మళ్ళీ అదొక ప్రాసెస్ మొదలు, అది చాలా లెందీ అయిపోతుందని అనిపించింది. రైట్. రైట్. అందుకనే ఇక్కడ ఓకే. మీరు స్టూడెంట్ ఇంటరాక్షన్స్ అన్నారు కదా, లైక్ యూ హ్యావ్ లైక్ కమ్యూనిటీ ఆర్ సంథింగ్, అందరు స్టూడెంట్స్ కలవడానికి ఏదైనా కమ్యూనిటీ కానీ ఇంటరాక్షన్ పాయింట్ కానీ ఏదైనా ఉందా మీ దాంట్లో? సో పేజ్ లో ఇంటరాక్షన్ బై చాట్ త్రూ చాట్ చేస్తుంది. ఓకే. సో ఏదైనా క్వశ్చన్ ఉంటే అక్కడ పోస్ట్ చేయడం, వాళ్ళు స్టూడెంట్స్ అన్నా లేదన్నా లెక్చరర్స్ అన్నా ఏదన్నా రిప్లై ఇచ్చేవాళ్ళు, దానికి అక్కడ ఇంటరాక్షన్ జరిగేది బాగా. ప్లేస్మెంట్ సపోర్ట్ అన్నారు కదా, అంటే మీరు ఒకసారి కోర్స్ పూర్తి చేసిన తర్వాత వాటి సపోర్ట్ ఇవ్వటమేనా, లేకపోతే యూ మీన్ ఇంటర్వ్యూస్ కానీ మాక్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి? సో మేము చెప్పినట్టే ఇప్పుడు అసైన్మెంట్స్ ఉంటాయి అన్నారు కదా. రైట్. అసైన్మెంట్స్ ప్రతి వీక్ వాళ్ళు సాటర్డే సండే చెప్తారు కదా, ప్రతి వీక్ ప్రతి క్లాస్లో అసైన్మెంట్స్ ఇస్తారు. సో దానికి మళ్ళీ మండే లోపు ట్యూస్డే లోపు దాని రిజల్ట్స్ ఉంటాయి. రైట్. అలానే మళ్ళీ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు. సో ప్రాజెక్ట్స్ ఇస్తే ఒక వీక్ టైం ఇస్తారు. ఆ వీక్ లో మనం ప్రాజెక్ట్ చేసి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం చూపించచ్చు, ప్రజెంట్ చేయొచ్చు. ఓకే. సో అలా కూడా మేము మనకి ఎక్కడన్నా మనం ప్రజెంట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అంటే మనం ఎక్కువ తెలుసుకుంటాం దాని గురించి, ఆ సబ్జెక్ట్ గురించి. సో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో మళ్ళీ మాక్ టెస్ట్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తర్వాత వచ్చేసి మాకు ఇంటర్వ్యూస్ అనేది చాలా హ్యాబిట్యుయేట్ అయిపోయింది. అది ఇచ్చి బోర్ అయిపోయింది ఒక టైంకి. సో ఇంటర్వ్యూస్ లో ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా ట్రైన్ చేసేవాళ్ళు, ఎలా రిప్లైస్ ఇవ్వాలి. అలానే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వాళ్ళు చాలా మంచిగా చెప్పారు క్లాసెస్. వీకెండ్ లో డేటా సైన్స్ ఎంత చెప్తారో మళ్ళీ దీన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఈమెయిల్ రైటింగ్ కానీ, అక్కడ మీరు జాయిన్ అయిన కంపెనీలో వెళ్ళాక మీ బిహేవియర్ ఎలా ఉండాలి, మీ పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, మీరు ఎంత ఈమెయిల్ రాసినా కూడా ఎంత ప్రొఫెషనల్ గా ఉండాలి, అవన్నీ ఫస్ట్ టైం మనం లిసనింగ్ టు సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే ప్రతి చోట సబ్జెక్ట్ మ్యాటర్ వరకే చెప్పి వదిలేస్తారు. అండ్ చాలా మంది పిల్లలు టెక్నికల్లీ సాలిడ్ గా ఉన్నా కూడా ప్రెజెంటేషన్ సరిగ్గా ఉండదు. వాళ్ళని చూడగానే మనకి కాన్ఫిడెన్స్ రాదు హైర్ చేసుకోవచ్చు అని. So you are saying that you are prepared in every angle, right? Yes. They prepared me like that. అన్నిట్లో నాకు హెల్ప్ చేసింది. Right. Not only in subject, but also in personality development, email writing and all other things. Right. Got it. Also నాకు LinkedIn కూడా ప్రిపేర్ చేసింది. ఎలా LinkedIn ప్రొఫైల్ పెడితే బాగుంటుంది, రైట్, ఎలా నీ రికగ్నైజేషన్ ఎలా వస్తుంది LinkedIn లో కూడా వాళ్ళు చెప్పారు. అలా రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా నాకు చెప్పారు ఎలా చేస్తారు అనేది.
రైట్. సో ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పాయింట్స్ పెడితే బాగుంటుంది అనేది అంతా గైడ్ చేస్తారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా వింటుంటే మేము ఉన్న టైంలో నాకు ఎందుకు లేవు అనిపిస్తుంది సీరియస్లీ. ఎందుకంటే మాకు సబ్జెక్ట్ చెప్పేసి అలా వదిలేసేవాళ్ళు. బట్ ఇవన్నీ మేము ఫిగర్ అవుట్ చేసాం. ఇట్ టుక్ సెవరల్ ఇయర్స్ టు ఫిగర్ దిస్ అవుట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవటం కానీ, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవటం, ఏదో ఇంటర్నెట్ టెంప్లెట్ ఉంటుంది అవి చూసుకొని మేము ఆటోమేటిక్గా మార్చుకొని మేము ఏదో పంపించుకునే వాళ్ళం. కానీ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవన్నీ ముందు నుంచి ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ గెట్ యాక్సెస్ టు థింగ్స్ లైక్ దిస్. చెప్పండి. ఇప్పుడు కూడా చాలా దగ్గర లేవు ఇవన్నీ. రైట్. ఇప్పుడు కూడా చూసుకుంటే కోర్స్ చెప్పి ఓన్లీ సబ్జెక్ట్ చెప్పి అవును డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టడం అవుతుంది. రైట్. ఇలా ప్రిపేర్ చేయడం చాలా తక్కువ. రైట్ రైట్. చెప్పాలంటే హీరోకి సైడ్ కిక్ లాగా అనమాట. ఇంకా మీ మొత్తం వాళ్ళ పక్కన మీకు సపోర్ట్ ఇస్తుంది. దట్స్ వెరీ రీఅష్యూరింగ్ యాక్చువల్లీ. మీరు కోర్స్ అంతా పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కోర్స్ వర్క్ చేస్తారు, ప్రాజెక్ట్స్ అన్ని ఎలా జరుగుతాయో మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ యాక్చువల్గా ప్రాజెక్ట్స్ మీరు ఏమైనా చేశారా? అండ్ ఒకవేళ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ గురించి ఒక చిన్న గ్లింప్స్ ఇవ్వండి మాకు. సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీకు ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాం. బట్ ఇవి కాకుండా లాస్ట్ లో ఒక పెద్దది క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని చేస్తాం. ఎగ్జాక్ట్లీ రైట్. సో దిస్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద థింగ్స్ విచ్ వి లెర్న్. అంటే స్టార్టింగ్ నుంచి మేము పైథాన్ నేర్చుకున్నది, స్టాటిస్టిక్స్ అయితే నేర్చుకున్నాము, డేటా అనాలిసిస్ అయితే నేర్చుకున్నాము, రైట్, అన్ని మషిన్ లెర్నింగ్ అయితే నేర్చుకున్నాము. రైట్. సో మొత్తం ప్రాజెక్ట్ లో ఇది అన్ని ఇంక్లూడ్ అవుతాయి. దీంతో పాటు ఇంకో ప్రాజెక్ట్ టాబ్లూ గురించి ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఓకే. సో ఈ రెండు చాలా స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కి చాలా క్లోజ్ గా ఉంటాయి. సో దాని వల్ల చాలా హెల్ప్ అయింది. సో ఇంటర్వ్యూలో కూడా నాకు బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ గురించే ఎక్కువ అడిగారు. రైట్. సో ఈ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా నాకు ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అయింది. ఓకే. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి టాబ్లూ అంటే ఇస్ ఇట్ లైక్ వాట్ ఇస్ ఇట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? టాబ్లూ అంటే అది విజువలైజేషన్ టూల్ ఒకటి. పవర్ బిఐ, టాబ్లూ ఇవన్నీ ఒకే. పవర్ బిఐ ఇంకా టాబ్లూ ఉండేలాగా డేటా మనం స్ట్రక్చర్ చేసి దాంట్లో టాబ్లూలో పెడితే అది ఒక విజువలైజేషన్. ఇట్స్ విజువలైజేషన్ టూల్. ఓకే. అవి కాకుండా మీరు ఇంకేం నేర్చుకున్నారు ఇక్కడ? పైథాన్ నేర్చుకున్నాను, స్టాటిస్టిక్స్ నేర్చుకున్నాను, మషిన్ లెర్నింగ్ నేర్చుకున్నాను, ఎస్క్యూఎల్ నేర్చుకున్నాను. సో ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయినాయి. రైట్ రైట్. సో వీటన్నిటిలోకి మీకు బాగా కష్టంగా అనిపించింది? కష్టంగా అనిపించింది అంటే మషిన్ లెర్నింగ్ కొంచెం కష్టంగా అనిపించింది. ఓకే. సో బేసిక్సే నేర్చుకున్నాం దానికి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయ్యాను. సో మషిన్ లెర్నింగ్కి నేను డౌట్స్ చాలా అడిగేవాడిని, తర్వాత ఆల్గరిథమ్స్ అన్ని నేర్చుకునే లోపు కొంచెం టైం పట్టింది. పైథాన్ వచ్చేసి కొంచెం అంత డెప్త్ అవసరం లేదు అనుకుంటారు, చాలా కోడింగ్ అంటే కష్టం అని చాలా మంది. సో దీనికి ఈ డేటా అనాలిసిస్ కానీ డేటా సైంటిస్ట్కి పాండాస్ ఇంకా నంపై లాంటి కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. సో అలాంటివి నేర్చుకుంటే స్టార్ట్ చేయడానికి అవి చాలు. ఓకే. ఫర్ స్టార్టర్స్ దిస్ ఇస్. మీరు చాలా మాక్ ఇంటర్వ్యూస్ అనేవి మీరు ప్రాక్టీస్ చేశారని చెప్పేసి అన్నారు పౌడీ స్కూల్లో ఉన్నప్పుడు. వాటికి అండ్ రియల్ వరల్డ్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ రెండింటికి సిమిలారిటీ ఎంత ఉంది? క్వశ్చన్స్ మీకు ముందుగానే తెలిసినట్టు అనిపించిందా అంటే ఆ ప్రిపరేషన్ వల్ల, లేకపోతే అక్కడ కంప్లీట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు? హౌ హెల్ప్ఫుల్ ఆర్ దిస్ మాక్ ఇంటర్వ్యూస్? ఎస్, మాక్ ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. మాక్ ఇంటర్వ్యూస్లో టూల్స్ ఏదైతే ఇందాక చెప్పాను నేను, పైథాన్ కానీ ఎస్క్యూఎల్ కానీ, రైట్, లేదా టాబ్లూ కానీ, రైట్, ఇవన్నిటికీ బేసిక్స్ క్వశ్చన్స్ అనేది మాకు ముందు నుంచి ప్రిపేర్ చేశారు. ఎలాంటివి క్వశ్చన్స్ రావచ్చు ఇంటర్వ్యూలో. రైట్. సో ఇలాంటి ప్రిపరేషన్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది ఇంటర్వ్యూస్లో. స్టార్టింగ్లో అన్నీ నేర్చుకోలేకపోయాను, మెల్లిమెల్లిగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటుంటే ప్రిపేర్ అయ్యి బాగా క్లిక్ అయ్యింది. ఓకే. సో హెల్ప్ అయ్యాయి. ఈ డేటా సైన్స్ ఇంటర్వ్యూస్లో అసలు ఎన్ని రౌండ్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? కుదిరితే ఆ క్వశ్చన్స్ కూడా కొద్దిగా చెప్పండి, అప్పుడు ప్రిపేర్ అవుతుంటే వాడికి హెల్ప్ అవుతుంది. సో ఇంటర్వ్యూస్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది కంపెనీ టు కంపెనీ బేస్. జనరల్గా అయితే ఒక హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత లేదా టెక్నికల్ రౌండ్ ఉంటుంది, లేదా టెక్నికల్ రౌండ్ ఫస్ట్ ఉంది, తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. జనరల్గా అయితే 2 or 3 మ్యాక్సిమం. దానికంటే ఎక్కువ నాకు నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో నాకైతే ఒక 3
రౌండ్స్ మ్యాక్సిమం అనిపించింది. ఓకే, 3 రౌండ్స్. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అక్కడ? ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఎస్క్యూఎల్ పైన అడగడం చాలా కాన్సన్ట్రేట్, ఎస్క్యూఎల్ ఇంకా పైథాన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బేసిక్గా ఎస్క్యూఎల్లో సెలెక్ట్ క్వైరీస్ అనేది ఉంటుంది. సెలెక్ట్ క్వైరీస్ నేర్చుకుంటే సరిపోతుంది. అది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తారు, సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని గ్రూప్ ఇచ్చేయడం, సెలెక్ట్ క్వైరీ ఇచ్చి అలాంటివి ఎస్క్యూఎల్లో అయితే. పైథాన్లో బేసిక్ పాండాస్ ఏదైతే చెప్పాను ఇందాక, పాండాస్లో ఉన్న కోడింగ్స్ అడుగుతారు అంతే. ఓకే, ఇవే కాకుండా ఇంకా ప్రాజెక్ట్స్ కూడా అడుగుతారు. మనం చేసిన ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు కూడా అడుగుతారు. అది చాలా డీటెయిల్గా అడుగుతారు. ఓకే, సో అది చాలా మంచిగా ప్రిపేర్ అయితే బెటర్ అనిపిస్తుంది. రైట్ రైట్. ప్రాజెక్ట్స్ మీరు ఆల్రెడీ చాలా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్ టైంలో మీకు అది కూడా హెల్ప్ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి మీరు ఫుల్లీ ప్యాక్డ్ అండ్ ప్రిపేర్డ్ అవుతారు, రైట్? ఎప్పుడైతే ప్రాజెక్ట్ మనం సొంతంగా చేస్తామో రైట్, అది ఆబ్వియస్లీ దాన్ని ప్రతి మైన్యూట్ థింగ్ మనకు తెలిసి ఉంటుంది. సో అదే ఆ ప్రాజెక్ట్ అనేది సిన్సియర్గా చేసుకొని అది ప్రిపేర్ బాగా అయితే చాలు. ఇంటర్వ్యూలో మీకు అడిగేది మెయిన్గా అదే అడుగుతారు, మీరు ఏం చేశారు అనేది, ఇంతకుముందు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు చూసారు. సిన్సియర్గా అనేది మీరు కొద్దిగా ఎంఫసైజ్ చేసి చెప్పారు, ఎందుకు చెప్పండి, ఏం జరుగుతుంది బయట? సిన్సియర్గా అంటే ప్రాజెక్ట్స్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతాయి చాలా. సమ్వేర్ వీ కెన్ కోడింగ్ అనేది ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి కాపీ చేయడమే. స్నిప్పెట్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ నాట్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ కాలేజీ పిల్లలు మాట్లాడితే ప్రాజెక్ట్స్ అనే మాట వస్తే నేను కొనుక్కొస్తా. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ హౌ దట్ వర్క్స్. మేనేజ్ చేశారు బాగానే ఉంది, సరే మీరు 20 నోట్లు అనుకుందాము, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా చేద్దామని వీళ్ళ ఉద్దేశం. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్. ఐ మీన్ సిన్సియర్గా చేస్తానే కదా మీరు, అందుకే దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పారు. ఇలాగ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేసిన వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మీ ఫ్రెండ్స్ లో ఉన్నారు ఇట్లా మేనేజ్ చేసిన పేరు చెప్పకండి పాపం. మేనేజ్ చేస్తే మనము 100% ఇవ్వలేమేమో. ఎగ్జాక్ట్లీ, రైట్. మేనేజ్ చేసిన ఎన్ని రోజులు ఉంటుంది అది. అక్కడ మీరు ఇంట్రెస్ట్ తోటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోగలరు. మేనేజ్ చేస్తే జాబ్ క్రాక్ చేయడం చాలా కష్టం. ఇంటర్వ్యూస్ అనేది చాలా స్మార్ట్ ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, 100 మందిని 1000 మందిని చూస్తారు, ఈజీగా కనిపెట్టేస్తారు. వాళ్ళని ఫోన్ చేయడం అనేది చాలా కష్టం. రైట్. మేబీ చేస్తే అది ఎవరైతే చేస్తున్నారో ఫోన్ చేస్తున్నారో వాళ్ళు చాలా షార్ట్ లివ్ మోస్ట్లీ జరగదు అది. రైట్. యా, మీరు నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కోడింగ్ లోకి వచ్చారు. చాలా కష్టం అనిపిస్తుంది, వినడానికే కష్టం అనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా కోడింగ్ అంటే చాలా ఇష్టం, చాలా ట్రై చేద్దాం అనిపించింది. కానీ ఐ స్టార్టెడ్ అండ్ ఐ స్టాప్డ్ వెరీ క్విక్లీ. మీరు ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు? నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు కాబట్టి మీకు అది కష్టం అనిపించిందా? హౌ డిడ్ ఎవ్రీథింగ్ ప్యాన్డ్ అవుట్ ఫర్ యూ? డెఫినెట్లీ కొంచెం కష్టం అయితే అనిపించింది. సో అందుకనే నేను చాలా చెప్పినట్టే ఫస్ట్ నుంచి కోడింగ్కి నాకు కష్టమైంది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అని చెప్పాను. సో నేను ఆన్లైన్లో కొన్ని SQL Zoo అని ఒకటి వెబ్సైట్ ఉంది. సో దాని త్రూ నేను SQL క్వైరీస్ అనేది కంటిన్యూగా రాస్తుండే. పైథాన్లో కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అది ఫాలో అవుతూ దాంట్లో ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తుండే. సో దానివల్ల చాలా హెల్ప్ అయింది. టీగల్ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో చాలా ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ అంటే ఇంట్రెస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్ తీసుకొని ఫస్ట్ బేసిక్ ప్రాజెక్ట్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఐడియాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. డేటా సైన్స్ అనేది ఈ మధ్య మనం బాగా వింటున్నమాట. ఈ మధ్యనే కాదు, లాస్ట్ 5 to 10 years నుంచి కొంచెం బాగా దానికి హైప్ ఎక్కువ అయిపోతుంది. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి? ఆ డేటా సైన్స్ అనేది మన లైఫ్ని, డే టు డే లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, దాని గురించి కొద్దిగా చెప్పండి. సో డేటా సైన్స్ అనేది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది. బట్ అంత డేటా మన దగ్గర లేకుండా ఇంతకుముందు. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది, అంత డేటా ఉంది. అంతకుముందు టెక్నాలజీ అంత లేదు కాబట్టి అక్కడ ఎక్కడి నుంచి డేటా తీసుకోవాలనేది తెలియదు. రైట్, ఇట్స్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు అంతా మనం ఏం చేసినా ట్రాక్ అవుతున్నాయి అన్ని. ఫోన్లో మనం చూసుకుంటే ఎంత డేటా మన ట్రాక్ అవుతుందో మనకి తెలుసు. యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా దాంట్లో మీరు స్క్రోల్ చేస్తున్నారు, రీల్స్ చూస్తుంటే మీరు ఏది చూస్తున్నారు అదే రీల్ మళ్ళీ అలాంటి రీలే
దానికి సిమిలర్ రీల్ చూపిస్తుంది. అంటే ఇంట్రెస్ట్ బేస్డ్ కాంటెంట్ ఇంట్రెస్ట్ బేస్డ్ కాంటెంట్ అనేది రికమెండ్ చేస్తుంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్. రైట్. సో బేస్డ్ అపాన్ వాట్ యు వాచ్, అలానే మీ సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వేరే పర్సన్ ఏ వీడియో చూస్తున్నాడు అనేది చూస్తారు. ఇలాంటి అప్లికేషన్స్ ఉండడం వల్ల ప్రతి దాంట్లో డేటా అనాలిసిస్ కానీ స్టాటిస్టిక్స్ కానీ యూజ్ అవుతుంది. ఆ స్టాటిస్టిక్స్ తోటే ఇంకా కొంచెం మోడల్స్ డెవలప్ చేయడంలో డేటా సైన్స్ వస్తుంది. ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వీడియో చూస్తాను, దానికి తగినట్టుగా నా టేస్ట్ ఏదైతే ఇంకొక ఆడియన్స్ ఇంకొక లెవెల్కి ఉంటుంది, అలాంటి వాళ్ళే ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళు ఏ వీడియో లైక్ చేస్తున్నారు దాన్ని బట్టి నాకు రికమెండేషన్స్ వస్తాయి. సో బేసికలీ ఈ డేటా మొత్తం అక్యూములేట్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అంతేనా? అది మనం ఇలా ఉపయోగించుకోవచ్చు, ఆడియన్స్కి ఇట్లా బెటర్ సర్వ్ చేయొచ్చు. ఇస్ దట్ వాట్ డేటా సైంటిస్ట్ ఆర్ డూయింగ్? సంథింగ్ లైక్ దట్. yes okay. not only that, ప్రతి బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుంది, కస్టమర్స్కి ఎలా వెళ్తుంది, ఏ కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ తెలుసుకోవడం ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు డేటా ఎక్కువ కావడం వల్ల ఆల్గరిథమ్స్ పెట్టాల్సి వస్తుంది. రైట్. మళ్ళీ అలా కాకుండా బిజినెస్ ముందు ఎలా జరగబోతుంది, ప్రీవియస్ గా హిస్టారికల్ డేటా మనది ఎట్లుంది, బిజినెస్ ఎట్లుంది, ఇంతకు ముందు వెళ్ళాక ఎలా ఉండబోతుంది, ఎక్కువ దూరం మేబీ ప్రిడిక్ట్ చేయలేరేమో. ఎక్కువ డేటా తోటి కొన్ని నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. మనం అనుకోవడం ఒకలా ఉంటుంది, డేటా తోటి ప్రూఫ్ గా తీసుకోవడం ఇంకోలా ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ స్టాటిస్టికల్లీ ట్రైయింగ్ టు ప్రూవ్. రైట్. ప్రతి మామూలుగా డేటా సైన్స్ అంటే దాంట్లో 3 పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి: అనలిస్ట్, ఇంజనీర్ అండ్ సైంటిస్ట్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? అండ్ ఈ మూడింటిలోకెల్లా అన్నిటికంటే ఈజియెస్ట్ ఏంటి? ఇప్పుడు నాలాగా ఒక లేమన్ దీంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఫర్ స్టార్టర్స్. అది ఏంటి ఈ 3 జాబ్స్లో అండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? సో ఫస్ట్ గా డేటా అనలిస్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫర్ సపోజ్ ఒక కిచెన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోమనండి. మనం కూరగాయలు పట్టుకెళ్తాం కిచెన్ లో, ఒక కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ కూరగాయలు తీసుకెళ్ళి కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్నప్పుడు కూరగాయలు ఏదైనా బాగాలేవంటే అవి తీసేస్తాం. క్లీనింగ్, డేటా అనలిస్ట్ అనేది క్లీనింగ్ పార్ట్. సో డేటా అనేది నీట్గా పెట్టేసి అది కుకింగ్కి రెడీ ఉన్నట్టు చూసుకోవడం డేటా అనలిస్ట్ పని. డేటా సైంటిస్ట్ వచ్చేసి ఆ రెసిపీ ఏదైతుందో దాన్ని కుక్ చేయడం, అది తయారు చేసి నీట్గా మంచిగా రెడీ చేసి సర్వ్ చేయడం, సర్వ్ చేసింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా డేటా సైంటిస్ట్ పని. బేసిక్గా డేటా అనలిస్ట్ కూడా ఇంటర్ప్రిట్ చేస్తారు, అంటే రెసిపీ గురించి చెప్పొచ్చు. అదే అక్కడనే డేటా విజువలైజేషన్ వస్తుంది. సో డేటా అనలిస్ట్, డేటా విజువలైజేషన్ కూడా ఇంకో రోల్ ఉంది. డేటా విజువలైజేషన్ లో మనము ఈ అనాలిసిస్ ఫస్ట్ చేసేసి విజువలైజేషన్ రూపంగా మనం ప్రజెంట్ చేస్తాం క్లయింట్స్. ఇంకా డేటా ఇంజనీర్ వచ్చేసి కిచెన్ ని మెయింటైన్ చేయడం. ఈ 3 జాబ్స్ లో అనలిస్ట్, సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ అన్నిటికంటే ఈజీ అది. అంటే ఐ నో అన్ని కాంప్లెక్స్ గానే ఉంటాయి ఖచ్చితంగా, బట్ ఫర్ ఎంట్రీ లెవెల్ పీపుల్, ఎంట్రీ లెవెల్ కోసం డేటా అనలిస్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. బేసిక్ గా కొన్ని కంపెనీస్ డేటా సైంటిస్ట్ అని జనరిక్ గా నేమ్ పెట్టినప్పుడు డేటా అనలిసిస్ తోటి స్టార్ట్ చేపిస్తారు. కొన్ని కంపెనీస్ డేటా అనలిస్ట్ అని జనరిక్ గా నేమ్ పెట్టి డేటా సైంటిస్ట్ మొత్తం పని చేపిస్తారు. యూజువల్ గా లేదా ఒక ఈజియెస్ట్ వే అంటే టాబ్లూ అన్న పవర్ బిఐ అన్న నేర్చుకోవడం, విజువలైజేషన్ లో వెళ్ళడం చాలా నాకు పర్సనల్ గా ఈజీ అనిపిస్తుంది. సో ఇది కొంచెం పవర్ బిఐ అయినా లేదా టాబ్లూ నేర్చుకుంటే కంపేర్ టు ఆల్ దిస్ ఈజ్ ఈజీ, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఈ జాబ్ కి విజువలైజేషన్ జాబ్ ఏదైతే చెప్పాను దానికి స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది చాలా స్ట్రాంగ్ ఉండాలి కమ్యూనికేషన్. ఎందుకంటే మనం చేసిన వర్క్ ని విజువల్ గా చూపించి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదొక స్టోరీ లాగా వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న క్వశ్చన్, ప్యాకేజ్ సాలరీస్ అసలు ఎలా ఉంటాయి, బిగినర్ సాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండస్ట్రీలో? సో బిగినర్ సాలరీస్ అనేది చాలా వరకు డిఫరెన్షియేషన్ ఉంటుంది, కంపెనీ టు కంపెనీ డిపెండ్ అవుతుంది. ఓకే. ఎంఎన్సీస్ లో బాగుంటాయి సాలరీస్. మీరు 6 to 15 lakhs వరకు బిగినర్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ బిగినర్స్, అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. నేను యావరేజ్ గా చెప్తున్నాను. ఓకే.
మేబీ ఎక్కువ రావచ్చు లేదా తక్కువ అనేది ఎంఎన్సీలో ఇంతకంటే తక్కువ నాకు తెలిసి ఇవ్వరు. అంటే ఆన్ లోవర్ ఎండ్ కనీసం 6 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఎంఎన్సీస్లో. కొంచెం మిడ్ లెవెల్ కంపెనీస్లో దాంట్లో లేదా స్టార్టప్స్లో అయితే మేబీ తక్కువ ఇవ్వచ్చు లేదా నేను చెప్పిన యావరేజ్లో లోపల కూడా ఇవ్వచ్చు. సో డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. ఓకే అలా ఫిక్స్డ్ ఏం చెప్పలేము. వాట్ ఈస్ ద అంటే స్టార్టప్స్ అని చెప్పేసి అన్నారు కదా, మినిమం ఎంత అని చెప్పేసి లోవర్ ఎండ్ లో ఒక నెంబర్ చెప్తారు. మినిమం మేబీ 3.5 అనుకోవచ్చు. 3.5 3.5 per annum. ఎంఎన్సీస్ కానీ కొంచెం పెద్ద లెవెల్ కంపెనీస్ కానీ మీరు టార్గెట్ చేస్తే 6 lakhs నుంచి ఇట్ కెన్ గో ఎనీవేర్ ఫ్రమ్ 6 lakhs to 15 lakhs. ఎస్ యావరేజ్గా చెప్పాను. మేబీ ఎక్కువ కూడా అవ్వచ్చు, తక్కువ అయితే ఎంఎన్సీస్లో మేబీ. ఇప్పుడు మీరు పనిచేస్తున్న కంపెనీలో ఖచ్చితంగా ఎన్టీఏ సైన్ చేసి ఉంటారు కాబట్టి నేను శాలరీ అడగడం కరెక్ట్ కాదు. బట్ కొద్దిగా మాకు ఒక చిన్న గ్లిమ్స్ ఇవ్వండి, ఎంత పర్సెంటేజ్ హైక్ వచ్చింది అంటే నాన్ టెక్నికల్ జాబ్ నుంచి మీరు దీంట్లోకి వచ్చారు. ఆబ్వియస్లీ యూర్ లుకింగ్ ఫర్ బెటర్ బెట్. సో పర్సెంటేజ్ చెప్పండి కనీసం, డోంట్ గివ్ మీ అ ప్రిసైజ్ నెంబర్. సో బికాస్ ఆఫ్ ఓడింగ్ స్కూల్ నాకు 200+% హైక్ వచ్చింది. మీరైతే హ్యాపీ కదా? యా హ్యాపీ. సో అంటే మీరు కోర్స్ పూర్తి చేసి ఒక పక్కన వర్క్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో ఆ కోర్స్ అంతా దాని మీద సెవెరల్ అవర్స్ ఆఫ్ వర్క్ యూ స్లేవ్డ్ అ బిట్ ఫర్ దిస్ బెటర్ జాబ్. సో ఇప్పుడైతే మీరు ఫుల్లీ సార్టెడ్ ఉన్నారు అంటే యువర్ హ్యాపీ. ఎస్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ వర్క్డ్ అపాన్ అండ్ ఇవాళ నాకు ఒక మంచి కెరియర్ బిగిన్ అయింది అనిపిస్తుంది. దీనిపైన నేను ఇంకా డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు నాన్ టెక్నికల్ జాబ్ చేసినప్పుడు కెరియర్ బిల్డ్ చేసుకోలేనా దీని మీద ఆ కాన్ఫిడెన్స్ లేకుండే నాకు. ఫ్యూచర్ లేకుండే, ఫ్యూచర్ ముందేం జరుగుతుంది అనేది క్లారిటీ లేకుండే. ఇది కొంచెం కష్టపడ్డాను, తర్వాత డేటా సైన్స్ రోడ్లో అయిపోయాను. ఇప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ, స్టార్ట్ అయ్యి మంచిగా అయింది అనిపించింది నాకు. పృథ్వీ మీరు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి దీంట్లోకి వచ్చారు. అయితే చాలా మంది కొత్త గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కాలేజెస్ లో వాళ్ళకి అసలు ఏమి నేర్పించలేదు, మాకు కాన్ఫిడెన్స్ లేదు అని భయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఏమీ రాలేదు అనుకున్నాం, బీటెక్ పూర్తయింది కానీ దే హ్యావ్ నో ఐడియా, అంటే కోడింగ్ కానీ అంతా ఏం తెలియదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసి ఉండొచ్చు, ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు లైఫ్ లో ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్ వన్ మోర్ టైం. ఆ నెగ్లిజెన్స్ అంతా వదిలేసి కాస్త రెస్పాన్సిబుల్ అవుతారు, కాలేజ్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబుల్ అవుతారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇలాగా బోట్ క్యాంప్స్ అటెండ్ అవటం కానీ లేకపోతే ఇండస్ట్రీ రావాలి అనుకుంటే కనుక వాళ్ళకి మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కాలేజ్ పాస్ అవుట్ అయిన వాళ్ళ గురించి కదా, రైట్. సో వాళ్ళకి చాలా ఈజీ అని చెప్తాను కంపారిటివ్లీ. వాళ్ళకంటే నేను ఇంకా చెప్పాలంటే ఒక మ్యారీడ్ ఉమెన్, ఒక కెరియర్ గ్యాప్ ఉన్న ఉమెన్ స్టార్ట్ చేసి మళ్ళీ జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నా బ్యాచ్ లోనే కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది కాదు, ఎంత కష్టపడి ఎంత సిన్సియర్ గా చదువుతాం అనేది లేదా ప్రాక్టీస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మామూలుగా మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు మనకి దాని మీద ఒక అజంప్షన్ ఉంటుంది, ఈ పనికి ఇంత టైం పడుతుంది, ఇన్ని రోజులు ఇంత కష్టం పడుతుంది, ఇంత హార్డ్ వర్క్ చేయాలి. ఆ పని మొదలైన తర్వాత మన పర్సెప్షన్ మొత్తం షిఫ్ట్ అవుతుంది. మీకు కూడా అలా చిన్న సైజ్ షాక్ ఏదో తగిలే ఉంటుంది. అంటే కెరీర్ మొదలు పెట్టాలనుకున్నారు కొత్తగా, దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత డేటా సైన్స్ లేకపోతే మీ కోర్స్ కరిక్యులం మీకు ఏదైనా ఒక షాక్ ఇచ్చిందా? అంటే ఎఫర్ట్స్ ఇంకా పెట్టాలని కానీ లేకపోతే ఇంకా ఎక్కువ సీరియస్గా ఉండాలని మీకు ఏదైనా అనిపించిందా? దాంతో మీరు అసలు ఎలా కోప్ చేశారు? అండ్ రేపు రాబోతున్న వాళ్ళకి ఆస్పైరింగ్ డేటా సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో నేను బూట్ క్యాంప్ జాయిన్ అవ్వక ముందే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అక్కడ కూడా ముందే డేటా సైన్స్ గురించి. ఇలానే నేను కూడా ఆన్లైన్లోనే చదువుకున్నాను. ఆన్లైన్లో చదువుకొని ఫ్రీ కోర్సెస్ చేస్తూ ట్రై చేశాను, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. బట్ ఐ ఫెయిల్ లాట్ ఆఫ్ టైమ్స్. నా ప్రిపరేషన్ అనేది నాకు తక్కువ అనిపించింది. అంటే లేదు ఇంకా కావాలేమో, లేదా మేబీ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అనిపించింది టైంలో. అయినా కూడా ఫర్ సమ్ రీజన్ ఐ అగైన్ స్టార్టెడ్, మళ్ళీ చూసుకున్నాం, మళ్ళీ చదవడం స్టార్ట్ పెట్టాను. సో తర్వాత మళ్ళీ అయినా ఇంటర్వ్యూస్ క్రాక్ అవ్వలేకపోయాయి. తర్వాత ఇంకా మేబీ నాకు ఒక స్ట్రక్చరల్ కోర్స్ కావాలేమో అని అనిపించింది. అప్పుడు తర్వాత ఓడింగ్ స్కూల్ జాయిన్ అయ్యాను. సో అయితే ఒక ఫేజ్ అయితే నడిచింది, అంటే ఫ్రీ వీడియోస్ తో కొంచెం కుస్తీలు పట్టి అది అవ్వట్లేదు అనుకోని దెన్ యూ స్టార్టెడ్ ఇంటూ
దిస్ థింగ్ ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ లాగా. ఎస్ సో సెల్ఫ్ మోటివేటెడ్ కాకపోతే కనుక ఖచ్చితంగా ఇది స్ట్రక్చర్డ్ కరికులం అని చెప్పి అంటున్నారు. సెల్ఫ్ మోటివేటెడ్ అయినా కూడా మన మైండ్ లో అంత స్ట్రక్చర్ ఉండేది కష్టం. ఎందుకంటే అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అంత డేటా ఉంది ఆన్లైన్ లో, అంత యూట్యూబ్ లో అన్ని వీడియోస్ ఉన్నాయి. క్లమ్జీగా కూడా ఉంటుంది ఒక పాయింట్ లో కాంటెంట్ అంతా. యూట్యూబ్ లో కొన్నిసార్లు ల్యాగ్ ఉంటుంది. సో ఏది చదవాలి అనేది స్ట్రక్చర్ చేసుకోవడం మైండ్ లో, లేదా ఒకటే మనం ఒక స్టాటస్ చదువుదామని యూట్యూబ్ ఓపెన్ చేస్తాం జనరల్. దాంతో పాటు మనకి కొత్త వీడియో కింద కనిపిస్తుంది విజువలైజేషన్ గురించి, అదేందా అని ఓపెన్ చేస్తే మనం డైవర్ట్ అయిపోతాం. సో డిస్ట్రాక్ట్ అయిపోతాం యూట్యూబ్ లో అయినా, లేదా ఏదైనా కూడా వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా, బ్లాగ్ ఓపెన్ చేసినా కూడా కింద కొత్త కంటెంట్ కనిపిస్తుంది. అరే దీని గురించి ఇంత చదివాం కదా, దీని ముందు ఇంకొంచెం చదువుదాం, డెప్త్ వెళ్దాం అని ఇంకా డివియేట్ అయిపోతుంది, బ్రాంచ్ అవుట్ వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోతుంది. అది కొంచెం స్ట్రగ్లింగ్ అనమాట. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ కోర్స్ తీసుకున్నాక ప్రాపర్ వాళ్ళు చెప్పేది ఏంటో నేర్చుకుంటే చాలా అనిపించింది. దాంతో పాటు కొంచెం బయట మనం కూడా చదువుకుంటే ఎక్స్ట్రా తెలుసుకోవడంలో తప్పలేదు. బట్ యా, వాళ్ళు చెప్పింది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి, మిగతాది బయట మనం ప్రతి చివరిలో ఇంకొక క్వశ్చన్. చాలా మంది స్టూడెంట్స్ కి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కానీ డేటా సైన్స్ కానీ అసలు ఈ సైడ్ రావాలంటే ఉన్న అతిపెద్ద భయం ఏంటంటే ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను ఈ ప్రోగ్రామింగ్ ఈ సైడ్ రావచ్చా, లేకపోతే నాకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, కంప్యూటర్స్ అంటే లాజికల్ థింకింగ్ ఉండాలి, అవన్నీ నాకు లేవు, నేను రావచ్చా లేదా అని అడుగుతాను. ఎంతవరకు ఇంగ్లీష్ రావాలి, ఎంతవరకు ఆ లాజికల్ థింకింగ్ అని ఆ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు వస్తే సరిపోతుంది అకార్డింగ్ టు యూ? అకార్డింగ్ టు మీ కామన్ సెన్స్ ఉంటే చాలా అనిపిస్తుంది. ఓకే. లాజిక్ అనేది ఆబ్వియస్లీ కావాలి. కామన్ సెన్స్ తో పాటు కొంచెం ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అంటారా కొంచెం బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా కామన్ సెన్స్ దాని తర్వాత నడిచేది మొత్తం మనము డేటా సైన్స్ నేర్చుకునేటప్పుడు ఏదైతే నేర్చుకుంటామో అది కామన్ సెన్స్ గా అప్లై చేస్తే చాలు. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అసలే ఇంగ్లీష్ రాదంటే కష్టం, బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. ఎందుకంటే మీరు సర్వైవ్ అవ్వాల్సింది ఒక ఎంఎన్సీలో ఉన్నా లేదా ఏదైనా కంపెనీలోనే, ఆ కంపెనీలో కమ్యూనికేషన్ జరిగేది ఇంగ్లీష్లో. మినిమం బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. మీకు ఇంగ్లీష్ పైననే సెలెక్ట్ చేస్తారు అనేది, ఇంటర్వ్యూయర్ సెలెక్ట్ చేస్తారు అనేది తప్పు విషయం. ఇది చాలా మంది అనుకుంటారు. యాక్చువల్లీ సంథింగ్ టు దిస్, కొంతమంది టెక్నికల్లీ చాలా సాలిడ్ ఉంటారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అదంతా సాలిడ్గా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కూడా నేను విన్నది ఏంటంటే రిక్రూటర్స్ ఆర్ క్వైట్ జనరస్. వాడేం రాక్షసులు కాదు, కొద్దిగా బాగుంది, దీని స్కిల్ బాగుంది, ఇంగ్లీష్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్టింగ్ గా ఉంటారు అని విన్నది. ఇస్ ఇట్ ట్రూ? ఎస్, మీరు కమ్యూనికేబుల్ గా ఉంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ లేదా మీరు చేసిన వర్క్ అనేది మీకు తెలిసింది కమ్యూనికేషన్ చేస్తే చాలు. రైట్. అది ఏదో బేసిక్ ఇంగ్లీష్ లో చేస్తే సరిపోతుంది. ఓకే. ఎక్కువగా గ్రామటికల్ గా ఎక్కువగా ఏం చూడరు, బేసిక్ ఇంగ్లీష్ అనేది తెలిస్తే చాలు. పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద సెంటెన్స్ అవసరం లేదు, మీరు చెప్పే టెక్నికల్ వర్డ్సే మీరు క్లియర్గా చెప్తే చాలు. నాకు అర్థమైంది. పృథ్వీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. మా స్టూడెంట్స్ అందరికీ ఆస్పైరింగ్ డేటా సైన్స్ లెవెల్ కొత్త వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా పృథ్వీ లాగా ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ ఏది అవ్వాలనుకున్నా కూడా పిన్ కామెంట్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ బూట్ క్యాంప్ లో జాయిన్ అవ్వచ్చు. Thank you very much. You rock and my audience rock.